ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి ఈ కార్డులు అనేవి పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే మీ ఇళ్లకు వచ్చి ఈ కార్డులు అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే రేషన్ కార్డుదారులకు ఏ కార్డులు పంపిణీ చేస్తారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు పొందినటువంటి వారందరికీ ఆరోగ్యశ్రీ సదుపాయం మనకు కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రయత్నాలు అయితే ప్రారంభించింది. రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేసే విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి రాష్ట్రంలో 89,95,282 రేషన్ కార్డులు ఉండగా వారిలో సభ్యులుగా 2.81 కోట్ల మంది అయితే ఉన్నారు. వీరందరికీ ఆరోగ్యశ్రీ పోర్టల్తో అనుసంధానం అయితే ఉన్నారు. వీరికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ నిబంధనల మేరకు చికిత్సలు అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కొత్తగా మనకు 30 లక్షల మందికి ఈ ఆరోగ్యశ్రీ కార్డులు అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నారు. వీటిల్లో 3.10 కోట్ల మంది లబ్ధిదారులుగా నమోదయ్యారు. సో కొత్తగా కార్డులు చేరిన 30 లక్షల మంది వివరాలు ఆరోగ్యశ్రీ పోర్టల్లో ఎక్కిస్తున్నారు. సో మనకు 2023 నుండి 10.72 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందాయని చెప్పేసి మంత్రి దామోదరరావు గారు అయితే తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకొని ఉన్నారో వారందరికీ సంబంధించి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అయితే వారికి ఇచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఈ ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా ఏంటంటే మనకు ఫ్రీ ట్రీట్మెంట్ అనేది హాస్పిటల్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ అనేది అందుతుంది. సో దీని కారణంగా పేదలకు చాలా వరకు బెనిఫిట్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఇదంటే మనకు ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి మనకు కొత్త రేషన్ కార్డులకు ఈ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అయితే ఇస్తున్నారు. సో ఈ ఆరోగ్యశ్రీ కార్డులు మీకు ఇళ్లకు తెచ్చిస్తారా? ఆల్మోస్ట్ ఇళ్లకే ఇస్తారు. ఒకవేళ లేదంటే కనుక మీరు ఎంపీడీ ఆఫీస్ దగ్గర అయితే వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.